హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 742 పాయింట్స్ డౌన్ అయ్యి 22,161 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 1642 పాయింట్స్ డౌన్ అయ్యి 49,860 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 2,226 పాయింట్స్ డౌన్ అయ్యి 73,137 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ కూడా 2,000 పాయింట్స్ డౌన్ అయింది. ఫిన్ నిఫ్టీ 781, మిడ్ క్యాప్ 1836, ఐటీ 842, ఫార్మా 564, మెటల్ 568 అన్ని డౌన్ అయ్యండి. మొత్తం అన్నిటికన్నీ రెడ్లో ఉన్నాయండి. నా ఈ 6 సంవత్సరాల అనుభవంలో నిఫ్టీ 50 అనేది 1200 పాయింట్స్ డౌన్ అవడం అనేది ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఏకంగా దగ్గర 200 పాయింట్స్ డౌన్ అయిందండి. ఒకవేళ ఎవరైతే పుట్ సైడ్ శుక్రవారం నాడు హోల్డ్ చేశారో ఒక్క లాట్ హోల్డ్ చేసినా వాళ్ళు దాదాపు 30-40 వేలు సంపాదించారండి. జస్ట్ 11-12,000 పెట్టుబడికి ఎంత అండి, 30-40-50,000 కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కావచ్చు, ఎవరైతే హోల్డ్ చేసి పెట్టారో పుట్ని. దురదృష్టవశాత్తు నేను పెట్టలేదు. నాకు మార్కెట్ దిగుతుందని తెలుసు, కానీ ఇంతలా దిగుతుందని అస్సలు అనుకోలేదండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్తున్నాను కానీ 6 సంవత్సరాల అనుభవంలో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. నేను 800 వరకు డౌన్ చూశాను, కానీ 1200 డౌన్ ఇదే ఫస్ట్ టైం. అందుకోసమే మార్నింగ్ టెలిగ్రామ్లో నేను చార్ట్స్ కూడా పెట్టలేదు. ఏమని చెప్పాను, బిగ్ గ్యాప్ డౌన్, ప్లీజ్ డోంట్ డూ ట్రేడ్ టుడే బికాస్ మార్కెట్ మూవింగ్ ఇన్ అబ్నార్మల్ వే అని చెప్పి పెట్టాను. నాకు కూడా అర్థం కలేదండి. ఇది వెంటనే ఇది ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. 5 minutes క్యాండిల్లోకి వెళ్తే ఎక్కడండి 5 minutes నెక్స్ట్ క్యాండిలే పైకి వెళ్ళిపోయింది. అంటే మన మేబీ డే హై టచ్ అయిపోయింది పెట్టే లోపే. సో ఇది దొరకడం కొంచెం కిందికి రావడం పైకి వెళ్ళడంతో అబ్నార్మల్గా ఉంది అని చెప్పేసి నేను చార్ట్ పెట్టలేదండి. అన్నీ అదే విధంగా నేను ఫస్ట్ 5 minutesలోనే మన మేబీ డే హ్యాండ్ టచ్ చేసినాయి. ఇది 5 minutesలో ఫస్ట్ 5 minutes. సెన్సెక్స్ కూడా సేమ్. అందుకోసమే నేను చెప్పలేదండి అలా. మార్కెట్ ఇంతలా దిగింది కదా, మళ్ళీ 23,000 వరకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మన మార్కెట్ ఎంత గ్యాప్ డౌన్ అయినా సస్టైన్ అయ్యి మళ్ళీ పైనే క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుందండి. ఈ నెగటివిటీ అంతా అమెరికా నుంచే ఉంది, కానీ మన మార్కెట్ బాగానే ఉందండి. మన దగ్గర ఉన్న మార్కెట్ బాగానే ఉంది, రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది, అవుతుంది కూడా. ఇది ఖచ్చితంగా మళ్ళీ 23,000 ఎబో క్లోజ్ అవుతుంది 2-3 daysలో. మన మార్కెట్ మీద నాకు నమ్మకం ఉంది. ప్రస్తుతానికైతే నిఫ్టీ నిఫ్టీ చూస్తే ఎన్ని పాయింట్స్ డౌన్ ఉందంటే 750 పాయింట్స్ డౌన్ ఉంది. రేపు మార్నింగ్ వరకు చూద్దాం ఇదేమైనా 400-300కి వస్తుందా చూద్దాం. ఇక రేపటి లెవెల్స్ గురించి చెప్పాలనుకుంటే మనము నిఫ్టీ 50 రాసుకోండి. ఇవి చూసుకోండి, ఏమన్నా రేపు గ్యాప్ అప్ అయితే మాత్రం ఈ లెవెల్స్ కూడా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే ఒక 200-300 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే వేరైతే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకైనా మంచిది. లెవెల్స్ కూడా గీసుకొని పెట్టుకోండి మీ సిస్టంలో, ఏ విధంగా చార్ట్ ఓపెన్ చేసి. 22,000 నిఫ్టీ 50 గురించి చెప్తున్నాను. 22,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 21,900 కాల్ బై చేయండి. 22,150 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,450 పుట్టు బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 49,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 49,200 కాల్ బై చేయండి. 49,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 50,500 పుట్టు బై చేయండి. సెన్సెక్స్ చూడండి,
73,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 72,100 కాల్ బై చేయండి. 73,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 74,200 పుట్ బై చేయండి. వాటి ప్రీమియం చెప్తాను చూడండి. 21,900 కాల్ బై చేయాలని మీరు అనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 564 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 725. 22,450 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 380 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. 664. బ్యాంక్ నిఫ్టీ చూడండి. 49,200 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 1701 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1940. 50,500 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 1215 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1790. సెన్సెక్స్ చూడండి. 72,100 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 1211 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1320. 74,200 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 86 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1046. రేపు మంగళవారం కదండి, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. హోప్ఫుల్ మన మార్కెట్ పైనే క్లోజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి మార్కెట్ను గమనిస్తున్నా, ఈ 23,000 మీదనే క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించింది, ఎంత గ్యాప్ డౌన్ అయినా కూడా. ఓకేనా, ఇంతేనండి. ఇవైతే లెవెల్స్. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్త. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దీని ప్రకారం లెవెల్స్ గీసుకొని పెట్టుకోండి. మార్నింగ్ అంటే ఇప్పుడే, మార్నింగ్ కాదు, మళ్ళీ మార్నింగ్ మనకు బ్లూ డే ఆఫ్ సంబంధించిన లైన్స్ వస్తాయి కదా. సో ఇప్పుడే రెడీ గీసుకొని పెట్టుకుంటే రేపు బ్లూ ఇచ్చినప్పుడు మీకు ఈజీ అయిపోతుంది ఫాలో అవడానికి. 5 minutes క్యాండిల్ పెట్టుకోండి. ఈ విధంగా క్లోజ్ అయితేనే ఇండెక్స్ 22,200 ఎబో క్లోజ్ అయితేనే కాల్ గురించి ఆలోచించండి. 21,900 కాల్ తీసుకొని ఈ విధంగా కింద క్లోజ్ అయితేనే పుట్టు గురించి ఆలోచించడం అనేది చేయండి. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి కూడా ఆ లెవెల్స్ రాసుకొని మీరు ఆ విధంగా ఫాలో అవుతాడు. ఓకేనా, ఇంతేనండి. అలాంటికి చెప్పడానికి ఏం లేదు. మార్కెట్ అయితే ఇక ట్రంప్ వల్లనే ఇదంతా మీకు తెలుసుగా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. ఇది మనకు సెట్ కావాలంటే కొంచెం టైం పట్టేలా ఉంది. ఈ ట్రంప్ ఆడుతున్న గేమ్ అండి. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. ఇన్ని $1 trillion ఆవిరైపోతుంటే ఈ విధంగా మొండిగా ముందుకెళ్ళడం టారిఫ్ల మీద. అతని స్ట్రాటజీ అతనికి ఉంది. ఓకేనా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా మీ గ్రూప్లలో షేర్ చేయండి. మీకు షేర్ మార్కెట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీ సపోర్ట్ నాకు కావాలండి. వితౌట్ మీ సపోర్ట్ నేను ఏం చేయలేనండి. నేను కాల్స్ కూడా ఇస్తాను ఫ్యూచర్లో, చెప్పాను కదా. సో మనం పర్ఫెక్ట్ కాల్ ఇచ్చుకుందాం ఫ్యూచర్లో. నేను ఫ్యూచర్లో ఛార్జ్ చేస్తానని కూడా చెప్పానండి. గత వీడియోలలో 3-4 వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రీజనబుల్గా ఛార్జ్ చేస్తానండి. ఓకేనా, ఇంతేనండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.